లచ్చి నువ్వు అంగి పాయింట్ లాగా అమ్మతున్నవే మంచిగా ఉన్నావు లచ్చక్క నిజంగా ఏ ఓనర్ చక్క నాకంత బట్టలు వేసుకున్నట్టే అనిపిస్తుంది వేసుకుంటే ఏ మంచిగా ఉంది కానీ మనం చార్మినార్ దగ్గర పోదాం పారే మీకు చూపిస్తుంది మంచిగా ఉంటది చూడండి అది చార్మినార్ మా చూసినాం గాని చార్మినార్ చార్మినార్ అన్నయ్య అందరూ వినంగా బాగా విన్నా నేను ఇలా ఏం పాడైతదే ఓ నర్సక్క హైదరాబాద్ అంటే చార్మినార్ ఫేమస్ ఇక్కడ గాజులు గాని ఏది గాని తక్కువలు ఉంటాయి అన్ని దొరుకుతాయి ఇక్కడికి వచ్చినోళ్ళు ప్రతిసారి ఖచ్చితంగా ఫొటోస్ దిగుతారు మంచిగా ఉంటది ఇక్కడ ఏమున్నదైనా మా ఊర్లో లేదా ట్యాంకు నీళ్ళ ట్యాంకు దీనికంట పొడుగు ఉంటది ఓ అవో దీనికే చిత్ర పడతారు కదా అవునా సక్క ఏమున్నది అంతగానే వీళ్ళ మీకు ఎప్పుడే అర్థం కాదు ఇక్కడ గాని ట్యాంక్ బండికి వెళ్దాం పదండి ఏం ట్యాంక్ బండు ఏం కథ ఇదే ట్యాంక్ బండు ఒక్క నిమిషం ఇక్కడ ఉంటుర్రి నేను ఇప్పుడే వస్తా ఓ లచ్చి గాయన ఏందే గట్ల షెర్ల నిల్చున్నాడు నాకేం తెలుసున్నారు సక్క నేను కూడా కొత్తగా తిని నీతోటే ఏందో ఏమోగా ఏడ జాగ దొరకనట్టుగా షెర్ల నిల్చోబెట్టిర్రు ఆయన వర్షాకాలం బాగా వర్షం కొడితే ఆయన మునిగిపోడా ఇలాకేడ పని లేదు ఏమో గన్నాడి మధ్యలో నిల్చోబెట్టిర్రు ఏమో నర్సక్క రామని అడుగుదా మాకు అవునే రామా గా మనిషిని ఏందే షెర్ల నిల్చోబెట్టిర్రు నడి మధ్యలో ఆయన పేరేంటో తెలుసా బుద్ధుడు బుద్ధ విగ్రహం అది స్టాచ్యూ అన్నట్టు హైదరాబాద్ లా ఫేమస్ స్టాచ్యూ ఏం టాచు 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 మంచిగా ఉన్నది